నర్సరావుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సోమవారం మూల నక్షత్రం సందర్భంగా 108 మంది సుహాసి నిలిచి కుంకుమ పూజ నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి 13 కేజీల మహాలడ్డు ప్రసాదం వేలంపాటలో రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు ఊర భాస్కర్రావు కైవసం చేసుకున్నారు. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, పల్నాడు జిల్లా రెవెన్యూ ఆఫీసర్ మురళి, పుర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు 9వ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారుగా దర్శనమిస్తున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. जय वासवी माता की దసరా ఉత్సవాల సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు దేవాలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. ఆర్యవైశ్య పెద్దలు ప్రముఖులందరితో కలిసి ఈరోజు అమ్మవారిని దర్శించుకొని, ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న దేవాలయ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సహస్ర దీపాలంకరణ, మహిళల కోలాటం ఈ రోజున బాగా ఉత్సాహంగా సాగింది. మహిళల లడ్డు వేలం పాట గౌరవనీయులు శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు గారి అమృత హస్తాలతోటి చిన్న లడ్డు పాట, మహిళల లడ్డు పాట ఒకటి జరిగింది. కొత్తూరు రమాదేవి గారు దాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 13 కేజీల మహానివేదన పాట పెద్ద లడ్డు, దానిని మన ఊరా భాస్కర్రావు గారు 81,000కి దాన్ని కైవసం చేసుకున్నారు. మన రాష్ట్రంలోనే కాక భారతదేశ వ్యాప్తంగా జరుపుకున్నటువంటి శరత్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన స్థానికంగా ఉన్నటువంటి మలం సెంటర్లో గలటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత 8 రోజుల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపటికి జనం ప్రతిరోజు కూడా వేలాది మందిగా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరి ఇక్కడ ఈ దేవాలయం నిర్మించి సుమారుగా 129 సంవత్సరాలు అయింది. మరి ప్రతి సంవత్సరం కూడా గత కమిటీ కంటే కూడా ఈ వచ్చిన కమిటీ ఎక్కువ సేవలు అందిస్తూ భక్తులకి అనుకున్నటువంటి సేవలు, ప్రసాదాలు, పూజలు మరి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు.